హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు మా జస్సు పాపది బర్త్డే, సో మీరందరూ కూడా విష్ చేయండి. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము. నాన్న, సో మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మా పాపకి ఎప్పుడూ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా కుటుంబానికి ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వచనాలు ఎప్పుడు మాకు ఉండాలి. అలానే ఆ భగవంతుడి ఆశీర్వచనాలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సే హాయ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి, అంటే ఒక 10 days నుంచి నాకు హెల్త్ బాగలేదు. వాయిస్ అసలు రావట్లేదు అనమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. ఎస్. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి వీళ్ళ స్కూల్ వ్యాన్ వస్తుంది, అక్కడ వీళ్ళని డ్రాప్ చేసేస్తాను. వేణుగారు లేరు అనమాట, ఊరికి వెళ్ళారు. అక్క వాళ్ళకి ఇచ్చేసే, అంకుల్ కూడా ఇచ్చేసే. అప్పుడప్పుడు అలాంటి అవునా, ఫోన్ పే అవుతలేదనేసి ఏఆర్టీ కదా. దాని తర్వాత అక్కడ బాగున్నాయి. మళ్ళీ వీడియోస్ లో కూడా బాగా చూపిస్తున్నారు. కొరియర్ ఐటమ్స్ అని వెళ్ళిందే దానికోసం బాగా చూపిస్తున్నారని పెట్టాను. ఓకే, ఈ అక్కే కదా, ఈ అక్క ఇచ్చింది కొరియర్. డైరెక్ట్ టీవీలోనే పెట్టింది కెమెరా. మౌంటీ 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 లే మౌంటీ. డాడీ వస్తే మసాజ్ చేస్తాడు, పక్కన పెట్టుకొని ఇట్లా 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 మసాజ్ చేసి ఇంకా పక్కన కూర్చుంటుంది అనమాట. మధుమ, మా జస్సు పాప క్యూట్ ఉంది. డ్రెస్ చాలా బాగుంది జస్సు తల్లికి. ఎవరు పంపించారు జస్సు? అది ఓఫో, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ సాయి వెంకటన్నయ్య. సేమ్ మ్యాచింగ్ పంపించిండ్రు సాయి వెంకట మామ. నీకు ఎట్లా కేక్ ఇది? ఐస్ క్రీమ్ కేక్. డ్రెస్ కంటుంది, ఇదంతా ఉంది. ఏ కమాన్ జష్, సూపర్. ఈ మధ్య నేను అసలు తీసుకురావట్లేదు ఇవి క్యాప్స్, ఎవరు పెట్టుకోవట్లేదని. ఓహో సూపర్ కదా. ఆ క్యాప్ పెట్టేసే నానా, జారుతుంది, స్లిప్ అవుతుంది వాటర్. నైస్.
నైఫ్ అది. థ్యాంక్ యూ చెప్పు. ఇటు నీ ఫేసే కనిపిస్తుంది. అలా కాదురా అమ్మో, అవి ఇప్పుడు ఇంట్లో కొట్టితే అసలు ఇల్లు మొత్తం క్లీనింగ్ కి. థ్యాంక్ యూ సో మచ్. జషు బర్త్డే రోజు మా పక్కన ఫ్లాట్ బిందు వాళ్ళు ఉన్నారు కదండి, సో వాళ్ళు ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది కూడా పెట్టుకున్నారనమాట. అది కూడా ఈవినింగ్ పెట్టుకున్నారు, సాయంత్రము. ఇంకా సాయంత్రం పూజ అదంతా కూడా ఉంది. మార్నింగ్ అంతా కూడా కుకింగ్ అంటే వంటలు అవన్నీ కూడా మేమే ప్రిపేర్ చేసామన్నమాట అందరం కలిసి. సో చాలా బాగా కుదిరాయి వంటలు కూడా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే బర్త్డే ఉంది, సెలబ్రేషన్స్ అవన్నీ కూడా అంటే అరేంజ్మెంట్స్ చేయడం కష్టం అవుతుంది. వేణుగారు కూడా అవైలబుల్గా లేరు, నాకు కూడా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి జస్ట్ కేక్ ఆర్డర్ చేశాము, ఎగ్లెస్ కేక్ ఆర్డర్ చేశాము. ఎందుకనంటే ఇది కార్తీక మాసంలో జరిగింది కాబట్టి అప్పుడు ఎవరు తినరు, మేము కూడా తినట్లేదు కదా నాన్ వెజ్, అందుకోసమని ఎగ్లెస్ కేక్ అనేది ఆర్డర్ చేశామన్నమాట. అపార్ట్మెంట్ లో కిడ్స్ అందరూ ఇంకా పూజకు వచ్చిన కిడ్స్ అందరినీ కూడా పిలిచి కేక్ అనేది కట్ చేశాము. ఇంకా చందన్నయ్య వాళ్ళు మదన్నయ్య వాళ్ళు అవైలబుల్ గా లేరు, అందుకోసం అని చెప్పేసి వాళ్ళు రాలేదన్నమాట. వదినను అనను యోధాన్ని పంపించారు. ఉమా వదిన రావడానికి చాలా దూరం కాబట్టి ఇంకా నైట్ టైం కాబట్టి తను రాలేదన్నమాట. ఇలా మేము అపార్ట్మెంట్ లో వాళ్ళందరము గ్రూప్ ఫోటో అయితే దిగడం జరిగిందండి. ప్రతి అకేషన్ కి మేము ఇలా గ్రూప్ ఫోటో అయితే దిగుతూ ఉంటాం అన్నమాట. మోక్షిత్ వాళ్ళేనా పిలుపు మరి. ఏ సాన్వి నీ ఇష్టం, అట్లా ఇట్లనే వస్తుంది. శివాని కదా. ఎవరి బర్త్డే అర్థం కావట్లేదు. అవును అసలు అలవాటు లేదు, సిగ్గుపడుతున్నా. ఫస్ట్ ఫోటోకి చూడండి అమ్మ. ఫోటోనా? స్మైల్. ఇప్పుడు ఇక్కడ
ఒరే అన్న అంత వద్దురా. వేదు జరుగు, ఏ వేదు చేయకట్లా. జషు తొందరగా చెర్రీ బాబీకి చెర్రీ పెట్టరా. జషి జషు చెర్రీ బాబీకి చెర్రీ పెట్టు. చెర్రీ పెట్టు. ఆమెకి ఎంత సంతోషంగా ఉంది ఆ పోజులో ఉండటం. నేను కాల్ చేపిస్తా. ఓకే జస్ట్ కట్ చేయి ఇంకా. కొంచెం పర్లేదమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, ఓకే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు లోపల కట్ చేయి. కట్ చేయి. కొద్దిగా కొంచెం ఒక పక్క నుంచి అను ఇట్లా పైకి. చిన్నగా డ్రెస్ మీద వేసుకున్నావు. అట్లా కాదు అట్లా కాదు వేదర్ కొద్దిగా చేత్తో తీసుకొని చేత్తో చూడు. ఆ స్పూన్ వద్దులేండి మరి.